పుట్టారు, ఎదిగారు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఈయన ఇలాగన్నాను. నేనంటూ ఏదో ఒక పని చేసుకుంటే, ఇంకా నేను ఖాళీగా లేకుండా ఉంటే నన్ను ఎవరో సేవకు రమ్మనరు, ఎవరో పాట పాడమనరు, ఎవరో ఏదో సాధించాలనుకున్నాను. బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను అనమాట అండి. అంటే ఫేషియల్ చేయడం, ఈ ఐబ్రోస్ తీయడం, రకరకాల తోమేయడాలు అన్నీ నేర్చేసుకున్నాను. అక్కడ ఉన్నంతసేపు చాలా అద్భుతంగా వాళ్ళు మన చేతికిస్తారండి, నేర్పి వాళ్ళు చేతికిస్తారు. ఇలా తోము అలా తోమని చెప్పి మన చేతికిస్తారు. అలా నేను అన్నీ చేసేదానండి. ఆవిడ ఏమనిదంటే ఇంటికి వెళ్ళా కూడా ప్రాక్టీస్ చేయమ్మా అనేదండి. క్రీములన్నీ తెచ్చేసుకునేదానండి. ఎవరొకరు ముఖం, మా తమ్ముడు ముఖమో ఎవరొకరు ముఖం, రే కొంచెం ఇవ్వరా బాబు నీ ముఖం నేను తోముతాను అంటే మా తమ్ముడని ఎవరొకరు, మా ఫాస్టర్ గారిని ఎవరొకరు మొత్తం మీద ఆ ముఖాన్ని నాకు అప్పగించేవారండి. ఇంకా నా ఇష్టం వచ్చేట ఉన్న క్రీములన్నీ రాసేసి, ప్రియ దేవుని పెట్టారు ఆ క్రీమ్ రాస్తే నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా వచ్చేస్తారంట. అందుకని ఫేషియల్ అని మొత్తం మీద అప్పుడు అనుభవం, మరి ఇప్పుడు ఏంటో తెలియదు. కానీ ఇవన్నీ రాస్తూ ఉంటేనండి ప్రియ దేవుని పెట్టారు ముందు రాయాల్సింది వెనక రాయాల్సింది ముందు రాయడం వల్ల ఏమైపోయిందంటే తెల్లగా ఉండాల్సిన ముఖం అండి నల్లగా ఉన్న ముఖము ఇంకా మసబొగ్గు కింద మారిపోయేదండి. చాలా దారుణంగా అయిపోయేది. అంటే క్రీములు గుర్తుపెట్టుకోలేకపోవడం వల్ల, రకరకాలుగా ముఖానికి రాసేయడం వల్ల ముఖం ఉండాల్సిన ముఖం కాకుండా చాలా చండాలంగా తయారైపోయేదండి. ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయేదానండి. అప్పుడు అంటే చాలా దూరం అనమాట అండి. అది 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పట్టుదల అనమాట అండి. నేను పాట పాడకుండా, సేవకు రమ్మని అడగకుండా ఏదో పని చేస్తానని చెప్పేసి పట్టుదలగా నడుచుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఎంత ప్రయత్నం చేస్తే ఏం లాభం, ఏం ప్రయోజనం లేదు. కొండల మీద బొమ్మలు వేసానా, చీరల మీద కుట్లు నేర్చుకున్నానా, రకరకాలు నేర్చుకున్నాను. ఏది నాలోకి ఆ యొక్క పని నాలోకి రాలేదండి. అయితే అప్పుడు ఈ నవీనయ్య గారు ఎక్కువ ఒత్తిడి చేస్తూ ఉండేవారు. ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏం చేస్తావు, ఈ నేర్చుకున్నావు, తగలేసింది ఏమి కూడా డబ్బులు తగలేసావు, కానీ నీ వల్ల ఒరిగింది ఏది కూడా లేదు. ఎందుకు ఆ పనులు, పిచ్చి పనులు? దేవుడు మనకు సేవ అప్పగించాడు, చక్కగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఒక చిన్న సాధనంగా వాడబడచ్చు కదా అని చెప్పినప్పుడు, ప్రియ దేవుని పెట్టారా, నాకు మా అత్తగారు ఒక మాట అన్నారండి. ఏంటా మాట అంటే, సేవకు వచ్చే ముందు దేవుడు దర్శనం ఉండాలి మనకి, అప్పుడు దర్శనం ఉంటే కనుక మన సేవలో ముందుకు సాగొచ్చు అని చెప్పి ఆవిడ చెప్పారు. ఈ దర్శనాలు ఏంటి, సేవ ఏంటి, మనకు అర్థం కాని విషయాలన్నీ. చిన్నప్పటి నుంచి నేను పుట్టి క్రైస్తవురాలనండి. ఏ క్రైస్తవురాలని? చాలామంది అంటుంటారు కదా, నేను పుట్టు క్రైస్తవుడు అయినంత మాత్రాన గొప్ప విషయం ఏమీ కూడా లేదండి. నీ పుట్టుకలో క్రీస్తు ఉన్నాడో లేదో చూసుకోండి అంతే. చాలామంది అంటే నేను పుట్టు క్రైస్తవులండి. ఏంటి గొప్ప పుట్టు క్రైస్తవులు అయితేనే? ప్రియ దేవుని పెట్టారు, మన నడవడికలో దేవుడు కనిపించాలండి, మన విధానంలో దేవుడు కనిపించాలండి. అయితే నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవులు అలా పేరే, కానీ ఏనాడు క్రీస్తు నాలో